హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారు మనకి చెప్తూ ఉంటారు. అఫర్మేషన్స్ ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, మీకు అన్నీ వచ్చేస్తాయి. అసలు కళ్ళ ముందు మనకి కదలాడుతూ ఉంటాయి విశ్వమోహన్ బాబు గారు మాట్లాడుతూ ఉంటే. సో బాబు గారు మాట్లాడిన ప్రతి మాట కూడా నిజంగా నిజమా కాదా అనేది చూడాలి అంటే ఫీడ్బ్యాక్ చూడండి Yes, అని కూడా ఉంది. చెప్తూ ఉంటారు. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ఈ విషయం గురించి చాలా మంది కరోనా తర్వాత చాలా మటుకు అందరూ అనారోగ్య బారిన పడటం, ఊపిరితిత్తుల సమస్య అని, హార్ట్ అటాక్స్ అని, బ్రెయిన్ స్ట్రోక్స్ అని ఇలా రకరకాల బాధలు పడుతూ ఉన్నారు. వాటన్నిటికీ చెక్ పెట్టే ఒక వీడియో చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. బాబు గారు, మీరు చాలా విషయాలు అన్ని అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు. అనుకోండి జరిగిపోతాయి అంటూ ఉంటారు ఎస్ కదా. సో అలా అనుకున్నది తడవుగా జరిగిపోవాలి అంటే అసలు ఎవరికి కూడా చావనేది రాదు కదా అనేది ఒక ప్రశ్న. ఓకే. రెండోది ఏమిటి అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆరోగ్యంగా ఉండటానికి అసలు సృష్టికి ఎలాంటి సంకేతాలు మనం పంపాలి చెప్పండి. ఖచ్చితంగా థాట్స్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవ్వాల్సిందే. ఉమ్, ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశారు. ఇది ప్రతి మానవుడికి అవసరమే కదా ఆరోగ్యం అనేది. ప్రతి ఉమ్. మానవుడు ఆరోగ్యం ఉంటేనే వాడు ఏమైనా చేయగలుగుతాడు. ఉమ్, అనారోగ్యంలో ఉంటే ఏమవుతుంది? కూరుకుపోతాడు, అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఉమ్, కాబట్టి అనారోగ్యంలో ఉన్న వాళ్ళు ఎవరు కానీ ఫస్ట్ భయాన్ని తీసేయాలండి. ఉమ్, భయపడకూడదు. ఉమ్, అంటే ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అనారోగ్యం ఏదో ఒక పచ్చివాతం వచ్చిందో, లేక కాళ్ళు నొప్పులు, లేక కడుపు నొప్పి, తల నొప్పి, లేక ఏదో ఒక దగ్గర నొప్పి ఎత్తడమో, ఏదో ఒక కొన్ని జ్వరం గాయడం ఏదో ఉంటాయి. వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోతారు. ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఇంటికి వస్తారు. మళ్ళీ అలాగని ఉందని మళ్ళీ పోతారు. వాళ్ళు ఏదో స్కాన్ తీయాలి, ఇలా ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలంటారు. ఓకే, మంచిదే, ఉమ్, చేసుకున్నారు. వాళ్ళు ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేస్తారు. చెప్పక తప్పదు. ఉమ్, ఇలా లివర్ పాడై ఉండదు, లేక కిడ్నీ పాడై ఉండదు, లేక ఇలా ఉంది, ఇలా ఇంకా నాడి నరాలు ఇలా పోయినాయి, లేక ఎముకలు ఇలా పోయినాయి, ఇలా అనేది చెప్తారు. దాన్ని పట్టుకునేస్తుంది. అది పేషెంట్కి మాత్రం తెలియకుండా దాస్తే ఎంత వీలైతే అంత మంచిది. ఉమ్, ఉమ్, పేషెంట్కి మన ధైర్యాన్ని పెంచాలి. ఆ విషయాన్ని చెప్పకూడదు. తీసుకొచ్చి ఆయనకి చెప్పేస్తారు. ఆయన చెప్పుకుంటూ కానీ దాస్తే ఆయన మైండ్కి పోదు. ఏం లేదు, బాగానే ఉంది అంట, కొంచెం రెస్ట్ చేయమంటున్నారు, ఉమ్, నువ్వు ఎక్కువ అలసిపోతున్నావు అంటే వాళ్ళు ఎలా ఉన్నారో దాన్ని బట్టి దానికి సజెషన్ ఇస్తే చాలు, కోచింగ్ ఇస్తే చాలు. ఉమ్, ఉమ్, కాబట్టి నువ్వు ఎక్కువ బీడీలు తాగుతావు, లేక సిగరెట్ తాగుతావు, లేక మందు తాగుతావు, అలా తాగకూడదు అంటున్నారు, దాన్ని నిలిపితే నువ్వు ఇంకా సూపరే అన్నట్టు ఒక ధైర్యాన్ని పెంచిచ్చేయండి వాళ్ళకి. ఉమ్, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా ఓపెన్గా చెప్పేస్తారు. ఇలా ఉమ్, ఉంది, నువ్వు తాగినావో ఇలా పోయిందే, నువ్వు ఇలా నడిచినావో ఇలా చేసినావో, నీ కిడ్నీ పోయినాయే, నీకు అనారోగ్యం లివర్ పోయిందే, లేక నీకు ఊపిరితిత్తులు పోయింది, ఏదో ఒకటి చెప్పేస్తారు. పచ్చివాతం వచ్చేసి ఇంక లేలేవంట, నువ్వు ఉమ్, కాళ్ళు చేతులు అంతే అంట, డాక్టర్లు చెప్పేసినారు, అంత నువ్వే కారణం. ఉండేది లేదు, ఇంకా వాడు చెప్పింది కాబట్టి వీడు కూడా చెప్పా, భయం పెట్టేస్తారు. ఉమ్, ఆ భయం అనేది తీసేయాలి. పేషెంట్ భయపడకూడదు, వీళ్ళు కూడా భయపడకుండా అతనికి నెగిటివ్ చెప్పకుండా పాజిటివ్గానే చెప్పాలి. సింపుల్గా చెప్పి వదిలేయాలి దాన్ని. ఓకే. చెప్పి వదిలేసి ఏం చేయాలంటే ప్రతిరోజు ఫస్ట్ పేషెంట్ గురించి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఒక ఎగ్జాంపుల్ పచ్చివాతం అనుకోండి. పచ్చివాతంలో కాళ్ళు చేతులు పని చేయలేదు అనుకో, మైండ్ అనేది పనిచేస్తుంది. ఉమ్, కాళ్ళు చేతులు పని చేయలేదు, మైండ్ పనిచేస్తుంది. మైండ్కి ఎప్పుడు కానీ నువ్వు ఫస్ట్ ఎలా ఉన్నావు, నువ్వు పని చేసుకుంటే ఆరోగ్యం తిరుగుకుంటా, బైక్లు పోవడం, కార్లు పోవడం, లేక బస్సు ఎక్కిపోవడం, నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు కదా, దాన్ని గుర్తు తెచ్చుకో, దీన్ని మర్చిపో. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, ఒకటి మర్చిపోవాల్సిందే. ఒక జీవితం మంచి జీవితం కావాలన్నా పాత జీవితం మర్చిపోవాలి, కొత్త జీవితం కావాలంటే కొత్త జీవితం. రైట్. అనారోగ్యాన్ని పక్కన పెట్టేసి లేచినట్టు, నీ పనులు నువ్వే చేసుకున్నట్టు, నువ్వు హ్యాపీగా తిరిగినట్టు, లేక ఆఫీస్కి వెళ్ళినట్ట, నీకు ఏమేమి ఉందో నీ వర్క్లన్నీ నువ్వే చేసుకున్నట్టు, స్నానం నువ్వే చేసినట్టు, హ్యాపీగా రెడీ అయినట్టు, ఒక టిప్ టాప్గా రెడీ ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు ప్రతిరోజు ఆలోచన పెట్టాలండి. ఉమ్, ప్రతిరోజు ఇది మాత్రమే మైండ్లో ఉండాలి. ఇది రాకూడదు. ఏదే ఉమ్, నువ్వు పచ్చివాతం పడిపోయినావా, లేక లివర్ పోయిందా, కిడ్నీ పోయిందా, ఇది అసలు నువ్వు మర్చిపోవాల్సింది. ఉమ్, దీన్ని మర్చిపో, పక్కన పెట్టి ఏం కాదు. ధైర్యాన్ని పెంచుకోయా. అద్దం అనేది నిలబడలేవు. ఉమ్, కాబట్టి నిలబడే వాళ్ళు అయితే కొంతమందికి వేరే ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే పచ్చివాతం వాడు నిలబడలేడు కాబట్టి వేరే ప్రాబ్లం ఉన్నవాళ్ళు అద్దం దగ్గరికి వెళ్ళండి. ఉమ్, నువ్వు ఆరోగ్యం ఉన్నట్టు చెప్పు, నేను ఆరోగ్యంతో ఉన్నాను, ఎప్పటికీ ఇలాగ ఉన్నాను, ఉమ్, నా బాడీలో ఉన్న అణువులు కణాలన్నీ బాగా పనిచేస్తున్నాయి, ఓకే. అవయాలన్నీ సరిగ్గా ఉన్నాయి, పనిచేస్తున్నాయి, విశ్వానికి కృతజ్ఞతలు, ఉమ్, నేను ఆరోగ్యం ఉన్నాను, ఆరోగ్యంతో ఉన్నాను, ఎప్పటికి ఇలాగ ఉన్నాను, ఈ మాటలు చెప్పు. మిర్రర్ వర్క్ చేయండి మిగతా వ్యాధులు ఉన్నవాళ్ళు. ఓకే. ఇలా చెప్పండి. ధ్యానంలో ఊహించండి. ఉమ్, మీరు ఆరోగ్యం ఉన్నట్టు కొంచెంసేపు చీకట్లో కూర్చొని ధ్యానం చేయండి. ఓ, ఆరోగ్యం ఉన్నట్టు ఊహించండి. ఈ పచ్చివాతంలో ఉన్నవాడు పరిస్థితి ఏంది, అక్కడికి పోలేడు, ధ్యానము చేయలేడు. కళ్ళు మూసుకుంటే నిద్ర అనేది ఒకటి వస్తుంది కదా, నిద్రపోకముందు నువ్వే కళ్ళు మూసుకో. ఆయనకి ఇంట్లో వాళ్ళు చెప్పించాలి. కళ్ళు మూసుకొని నువ్వు లేచి నడిచినట్టు, నువ్వు లేచి నీ పనులు నువ్వు చేసుకున్నట్టు, బాత్రూమ్ స్నానాలు నువ్వు అన్ని పనులు నువ్వే చేసుకున్నట్టు, నువ్వు హ్యాపీగా తిరిగినట్టు, బైక్లో పోయినట్టు, లేక బైక్ దోలేవాడ, కారు దోలేవాడ దాంట్లో తిరిగినట్టు, లేక ఒక సినిమాకి పోయినట్టు, ఫంక్షన్కి పోయినట్టు, అందరూ హ్యాపీగా ఉన్నట్టు ప్రతిరోజు ఇలా ఊహించాలండి. ఓకే. మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చాలి. ఉమ్, ఉమ్,
ఇలా ట్రైనింగ్ ఇచ్చినారంటే ఏమవుతుందంటే మైండ్కి బాగా అంటే ఇది మర్చిపోతుంది, అది కాదు కావాలి నీకు, అవును. ఇది వద్దు కదా, దీన్ని పక్కన పెట్టేస్తుంది, దాన్నే పట్టుకునేస్తుంది, క్యాచ్ చేస్తుంది. దానికి ట్రైనింగ్ ఇచ్చినామంటే ఎప్పుడు లేస్తావో నీ నాడినాలో నీకు ఎప్పుడు పని చేస్తావో నీకే తెలియదు, అకస్మాత్తుగా లేచి నచ్చేస్తావు. దీనికి ఎగ్జాంపుల్ నా దగ్గర లేదు, మీ సెల్లుల్లోనే ఉన్నాయి, లైవ్ లో ఉంది, ఫీడ్బ్యాక్ లో ఉంది, నా క్లాసులు ఉంది కదా, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ లో ఉంది కదా. మొన్న ఈ మధ్యన తిరుపతిలో ఫీడ్బ్యాక్ వదిలాను, చూడండి, దాంట్లో ఉంది. ఒక అతనికి పశ్చాత్తం పడిపోయింది, నా శిష్యుడు అతను, వయసు అయిన అతను, నా సబ్స్క్రైబర్ భలే చూస్తాడు పిచ్చిగా నా వీడియోలు, భలే ఇంట్రెస్ట్ గా పనులు చేసుకుంటాడంట. ఉన్నట్టుండి 62 పైన ఆయన వయసు పడిపోయింది, డాక్టర్లు తిరిగారు, అయిపోయింది అనేసినారు, వచ్చేసినారు. ఆయన నా పిచ్చి పని నేను చెప్పించాను, అలా చేసినాడు. ఆయనకి ఆల్రెడీ మైండ్ థాట్స్ నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉంది ఆయనకి. వీడియో చూసి ఆయన పట్టుకున్నాడు, ఆయన కొన్ని విషయాలు చెప్పాను, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాను, ఆల్రెడీ చేసుకున్నారు. 3 నెలలు కరెక్ట్ గా ఊహించాడండి అతను. పడకలేనే ఏమి లేచేది, కూర్చొని పెట్టేదానికి ఒక గంట, నోట్లో అన్నం పెట్టేదానికి ఒక మనిషి, స్నానానికి తీసుకుపోయి స్నానం చేయించేది, బట్టలు మార్చేది, తీసుకొచ్చి పండబెట్టేది. ఇలా ఉన్నారు 3 నెలలు. ఆయన ఊహించాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలా ఊహించండి. ఒకరోజు అకస్మాత్తుగా లేచి ఆయన పోయి బాత్రూమ్కి వెళ్తున్నాడంట, లేచి మైదానానికి వెళ్ళిపోతున్నాడంట. ఇంట్లో వాళ్ళు ఎక్కడ నాయన కనబడలేని చూస్తూ పోతున్నాడంట. ఆయన ఆశ్చర్యపడ్డారంట. చూసి ఏంటంటే వాళ్ళ అవతలు అడిగితే ఏంది ఎలా అంటే, నా గురువు గారు చెప్పాడు, ఎప్పుడు లేస్తుందని తెలియదు, లేచేస్తావు అన్నాడు, లేచి వెళ్ళిపోయాడు. ఆయనే వచ్చి నా క్లాసులో పశ్చాత్తంలో పడిపోయిన అతనే వచ్చి నా క్లాసులో వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి. ఆ ఫీడ్బ్యాక్ మీ ముందర ఉంది. ఆయన ఆరోగ్యం కాకుండా వాళ్ళ అమ్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నాడు, మైండ్ పాజిటివ్గా. ఆయన వాళ్ళ అమ్మ ఉన్నట్టుండి ఒకరోజు ఆయన వయసైన ఆమె ఆ అంబులెన్స్ వేసుకుని వెళ్ళినారంట వాళ్ళ అన్న అందరూ, ఈయన పడకలో ఉన్నప్పుడు. ఈయన బాగా ఊహించుకున్నప్పుడు మా అమ్మ ఆరోగ్యం వచ్చేసింది, బాగా బలంగా ఊహించినాడు, చేసినాడు, ఉన్నట్టు ఉండి ఏదో లేచి నడిచి వస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇలా అందరూ ఆలోచిస్తే మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళుగా ఆలోచిస్తే అసలు చావు రాదుగా. చావు అనేది ఉందండి, సృష్టి ధర్మం. ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటే నెక్స్ట్ బర్త్ ఒకటి ఉందండి, ఇంతవరకే లిమిట్ అనేది ఉంది. నేను ఇక్కడనే నేను ఎవరిగానే ఉన్నానంటే ఉంటాను, ఎవరిగానే చూపిస్తూనే ఉంటది. ఐఎమ్ యూత్ అంటాను నేను. మీరు ఏమన్నారు నా దగ్గరకు వస్తే, విశ్వమణి గారు స్లిమ్గా ఉన్నారని అడిగారు లేదా నన్ను వచ్చింది, ప్రసాద్ గారు అడగలే నన్ను స్లిమ్గా ఉన్నారని. నేను అనుకుంటున్నాను కాబట్టి స్లిమ్గా వస్తానండి, అంతకుముందు చూడు లావుగా ఉన్నాను లేదా. నేను ఇలా తగ్గాలి, ఒక లెవెల్గా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి అలా పెడుతుందండి మైండ్, పెట్టుకుంటుంది. కానీ నేను ఎన్నాళ్ళుగా ఇదే జీవితం పోతా ఉంటే మళ్ళీ యూత్ మళ్ళీ మొదటి కానీ పుట్టాలి. నేను మళ్ళీ నా తలరాత రాసుకొని 90 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోయి నేను కొత్త జీవితానికి మళ్ళీ రావద్దా, మళ్ళీ పెళ్లి చేసుకోవద్దా, ప్రేమించొద్దు నేనా, అంతేనా, ఇతను ముసలితరం నేను ఎలమంటావా, మళ్ళీ జీవితం ఉంది అండి నాకు, అలా ఆలోచిస్తాను. కాబట్టి సావు అనేది ఒకటి, సృష్టి ధర్మం అనేది ఒకటి ఉంది, అది ఉంది. ఆ ధర్మంలో మనం ఎలా ఉండాలనేది క్రియేట్ చేసుకోవాలి, అందుకే మెథడ్ ఉండేది. ఓకేనా, ఇలా ఆలోచించి ఆయన చూడు, ఆ ఫీడ్బ్యాక్ చూడండి. వాళ్ళ అమ్మని గురించి ఏం చెప్పాడు, ఆయనకే ఒక వీడియో ఇచ్చాను, ఒక ముస్లిం ఆమె కూడా ఉంటది, ఇంకొక వీడియో అంతే. వాళ్ళిద్దరే చెప్పారు ఆ ఫీడ్బ్యాక్ ఎలా జరిగింది ఆయనకి. అది హైదరాబాద్ ఫీడ్బ్యాక్ చూడు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్, ఉదయం మాత్ర రాత్రి మాత్ర, ఉదయం మాత్ర రాత్రి మాత్రలు 1, 2 కాదు 10, 12, 3 నెలలకు ఒకసారి స్కానింగ్. ఆ స్కానింగ్ ఎలా పోయింది, మాత్రలు ఎలా పోయింది, ఆయన ఆరోగ్యం ఎలా వచ్చేసాడు, ఆయనకి ఎట్లా మర్చిపోయింది. అది నువ్వు మాత్రం వేయాలనుకున్నావంటే వేయిస్తూనే ఉంటది, దాన్ని మర్చినావంటే అది మర్చిపోయి నువ్వు ఆరోగ్యం ఉంటావు. చూడు, ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. ఏదైనా సాధ్యమండి. హ్యాపీగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలాంటి అఫర్మేషన్స్? నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా, డబ్బు సంపదతో అనుభవిస్తూ హ్యాపీగా నా పనులు చేసుకుని ఆరోగ్యం ఉన్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఫైనల్ గా మళ్ళీ డబ్బు కావాలండి. సో అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఎలాంటి అఫర్మేషన్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు విశ్వమోహన్ బాబు గారు. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ మాక్సిమం అందరికీ లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.